సునీత బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై కవిత ఇవాళ మధ్యాహ్నం స్పందిస్తారని సమాచారం. ఈ సస్పెన్షన్ పై కవిత ఎలా రియాక్ట్ అవుతారు? కొత్త పార్టీ పెడతారా? బీఆర్ఎస్ నుంచి లభించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? అసలు ఏం జరుగుతుంది? ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ జాగృతి కీలక నేత ఇస్మాయిల్ గారు ఉన్నారు నాతో పాటు స్టూడియోలో. అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి సత్యవతి గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఇస్మాయిల్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సో ఎప్పుడు కూడా అనుకోలేదు బీఆర్ఎస్ నుంచి ఒకరిని, జాగృతి నుంచి ఒకరిని పిలవాల్సి వస్తుందని. జాగృతి అన్న బీఆర్ఎస్ అన్న అందరు కలిసే వచ్చేవాళ్ళు. ఈసారి వేరువేరుగా కూర్చోబెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పరిస్థితి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, అసలు ఎక్కడ గ్యాప్ వచ్చింది కవితకి, బీఆర్ఎస్ పార్టీకి? ఏం జరిగింది అసలు? దయ్యాలంటూ బయటికి వచ్చారు, దయ్యాలని చెప్తూ తర్వాత బీఆర్ఎస్ పైన కీలకమైన కమెంట్లు చేస్తున్నారు, రకరకాలుగా మీడియాలో హైలైట్ అవుతూ వచ్చారు. లాస్ట్ కి అది ఎక్కడి వరకు వచ్చిందంటే కూడా సస్పెన్షన్ వేటు పడేంత వరకు కూడా తెచ్చుకున్నారు కవిత. ఎందుకు, ఏం జరిగింది అసలు? ఎందుకు ఇక్కడ గ్యాప్? కవిత గారు చేసిన, మీరు అంటున్నట్టుగా కవిత గారు చేసిన నేరం ఏమిటంటే వాస్తవాలు మాట్లాడడం, తర్వాత పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాల్లో ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతున్నాయో వాటిని లేవనెత్తి చెప్పడం, తర్వాత ప్రశ్నించడం. ఈ ప్రశ్నించడం అనేది కూడా ప్రజల వైపు నుంచి ఉండి ప్రశ్నించడం, ఉద్యమకారుల నుంచి వైపు నుంచి ఉండి ప్రశ్నించడం. ఎవరైతే నష్టపోతున్న వాళ్ళు ఉన్నారో, నికార్సుగా నిజాయితీగా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత పార్టీలో నిలబడ్డ వాళ్ళు, ఇప్పుడు నిరాదరణకు గురవుతున్నటువంటి వ్యక్తులు, శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని విస్మరించడం సరైంది కాదనే విషయంలో ఆమె ప్రశ్నించడం మొదలుపెట్టారు. తర్వాత కొంతమంది పార్టీలో ఉంటూ కీలకంగా ఉంటూనే పార్టీకి నష్టం కలిగించేటటువంటి వ్యక్తులు, వాళ్ళకు సంబంధించినటువంటి సమూహాలు కొన్ని పార్టీకి ఎట్లా నష్టం చేస్తున్నారనే విషయాన్ని ప్రశ్నించడం ఆమె చేసిన నేరంగా ఇప్పుడు కనపడుతున్నది. ఎందుకంటే ఆమె మీద చర్యలు తీసుకున్నారు కాబట్టి. ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కవిత గారు మొదటి నుంచి కూడా ఇక్కడికి, అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఏ ఒక్కరోజు విశ్రాంతి తీసుకున్నది లేదు, ప్రజల నుంచి దూరంగా ఉన్నది లేదు. బీఆర్ఎస్ పార్టీ, నిన్న కూడా చెప్పారు, ఇప్పుడు చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ ఒక శరీరం అయితే జాగృతి సంస్థ అనేది ఒక ఆత్మలాగా పనిచేసింది. కవిత గారు కూడా కేసీఆర్ గారికి వెన్నంటి నిలబడి తెలంగాణ సమాజం యొక్క ఆకాంక్షను బలంగా వినిపించడం కోసం, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ఎక్కడ ఇబ్బంది కలిగినా, అటు కార్యకర్తలకు ఇబ్బంది కలిగినా, ప్రజలకు ఇబ్బంది వచ్చినా తను పిలిస్తే పలికేటటువంటి నాయకురాలుగా తను ఉండిపోయింది. మొదటి నుంచి పనిచేస్తూ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో కొనసాగిన తర్వాత అధికారం కోల్పోవడానికి కారణాలు ఏంటని విశ్లేషించడం తప్పేం కాదు కదా. ఒక ముఖ్యమైన నాయకురాలు, తన తండ్రి పెట్టిన పార్టీ, తను జరుగుతున్న కళ్ల ముందు జరుగుతున్నటువంటి విషయాలు, తర్వాత తన దృష్టికి ఆమెకు చాలా మంది నాయకులకు, కార్యకర్తలు, ఈ ముఖ్య నాయకులు కలిసి యాక్సెస్ ఉండదండి. కానీ కవిత గారికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కార్యకర్తల్ని కలిసేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నారు ఇప్పుడు ఆమె నిజాలు మాట్లాడింది కాబట్టి ఈ రోజు ఆమెకి పరిస్థితి వచ్చిందని. ఇదే నిజాలు మీరు 10 ఏళ్ల పాలనలో, బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సరే, తర్వాత వచ్చాక ఇప్పుడు కాంగ్రెస్ పాలన 2 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండి కూడా ఆమె ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఎప్పుడు మాట్లాడలేదు? తప్పకుండా ఇది ఇక్కడ గత కొద్ది రోజులుగా కొంత పనిగట్టుకొని దుష్ప్రచారం జరుగుతుంది. ఆమె మాట్లాడని సందర్భం లేదు, ప్రశ్నించని సందర్భం లేదు. కానీ అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత లోపల మాట్లాడే అవకాశం ఉంటుంది. తను మాట్లాడిన విషయాలు కూడా బయటికి రాకుండా చూస్తారు. కానీ ఇప్పుడు కూడా లోపలే మాట్లాడింది. బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా దగ్గర కదా సమస్య వచ్చింది. ఇప్పుడు కూడా అతను అంతర్గతంగా లేఖ రాయడం ఏం తప్పేం కాదు, నేరమేం కాదు కదా. అంటే విషయాలు వివరిస్తూ అంతర్గతంగా పార్టీని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. వరంగల్లో జరిగిన సభ సందర్భంగా కొన్ని అంశాలు తన దృష్టికి వచ్చినాయి. తర్వాత కార్యకర్తలు ఇట్లా ఇబ్బంది పడ్డారు, నాయకులు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది కావాలని మీకు దూరంగా కొంతమంది ఉంచుతున్నారు, తర్వాత పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది, ఓటమి కారణాలు ఇవన్నీ పూర్తిగా విశ్లేషిస్తూ తను లేఖ రాసినాడు. అది అంతర్గత విషయమే. అదే ఆ చెప్పే ప్రయత్నంలోనే అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు చెప్పినప్పుడు లీక్ కాలేదు. ఇప్పుడు పనిగట్టుకుని లీక్ చేసిన వాళ్ళు ఎవరైనా దగ్గర కదా సమస్య వచ్చింది. తను పదే అడిగినారు, ఆ లీక్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని అడిగినారు. ఎందుకంటే ఇది అంతర్గతంగా చాలా విషయాలు మాట్లాడుకుంటారు, చాలా విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది. తన ముఖ్య నాయకురాలు. రెండోది, మనందరికంటే కూడా తనకు ఎక్కువ ఆవేదన ఎందుకు ఉంటుందంటే, తన తండ్రి పెట్టిన పార్టీ 10 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దేశంలో ఆదర్శవంతమైనటువంటి ఒక ముఖ్యమంత్రిగా వెలుగొందినాడు. తర్వాత ఆయన ఉద్యమం కూడా ప్రపంచమంతా చాటినాడు. ఆయన అంత గౌరవప్రదంగా ఉన్నటువంటి వ్యక్తి. అతని గౌరవానికి భంగం కలుగుతుంది, అతని మీద అవినీతి మరకలంటుతా ఉంటే కూడా నోరు విప్పకుండా ఎందుకు ఉంటున్నారనేది కదా తన ఆవేదన. తను అడిగింది ఆయనను ప్రొటెక్ట్ చేయడమే కదా, ఆయనకు రక్షణ కవచంగా నిలబడే ప్రయత్నం చేసినారు. సస్పెన్షన్ పైన ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు మీ జాగృతి నేతలు?
ఇప్పుడైతే జాగృతి నేతలుగానే కాదు, రాగానే బయటకి సస్పెన్షన్ చేశారని వెంటనే ప్రకటన రాగానే అక్కడ కవిత ఫ్లెక్సీలు చింపడం, ధర్నాలు చేయడం, నానా హైరానా చూసాము. అండ్ ఈవెన్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే కవితను తిడుతూ అందరు కనిపిస్తుంది. ఇన్ని రోజులు సైలెంట్. ఇది అత్యంత దుర్మార్గం, ఇది అత్యంత హేయమైన చర్యగా మేము అభివర్ణిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో సామాన్య కార్యకర్తలాగా మొదలయ్యి అంచెలంచెలుగా ఎదిగి వచ్చినటువంటి కవిత గారి పట్ల ఒక్క రోజులో సస్పెన్షన్ వేటు వేయడమే ఒక దుర్మార్గం. ఆ నిర్ణయం తీసుకోవడమే తప్పుడు నిర్ణయం. భవిష్యత్తులో వాళ్ళు దాన్ని పునరాలోచన చేసుకుంటారు. దీని పశ్చాత్తాపం కూడా ఉంటుంది. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. వాళ్ళు చెప్తున్నాం ఈ టీవీ డిబేట్ ద్వారా. అది పశ్చాత్తాప పడుతుంది. ఆ పార్టీ, ఆ నాయకులు పశ్చాత్తాపం చెందుతారు. కానీ సస్పెన్షన్ వేటు వేయడమే తప్పంటే మళ్ళీ ఆ రకంగా ఒక ఆడబిడ్డను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారాలు చేసి, అబద్ధాలు ప్రచారం చేసి, సోషల్ మీడియాను వాడుకొని మీడియాలను మేనేజ్ చేసి, కొంతమంది పెయిడ్ కుహన మేధావులతోని మాట్లాడించే ప్రయత్నం చేసి, వీరన్నిటికీ కాదని చెప్పి నిన్న సస్పెండ్ చేసిన వెంటనే ఫ్లెక్సీలు తగలబెట్టారంటే ఒక ఆడబిడ్డకు మన దగ్గర సంస్కృతి ఒప్పుకుంటుందండి? ఇక్కడ ఉన్నటువంటి సమాజం ఒప్పుకుంటుందా అటువంటి చర్యలను? ఇదా ఆమెకి ఇచ్చేటటువంటి గౌరవం? ఒకవేళ నిజంగానే మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేసే కారణాలు కూడా బలంగా ఏమీ లేవు. అందులో పార్టీని ఇబ్బంది పెట్టాడు. ఏమి ఇబ్బంది పెట్టి 42% రిజర్వేషన్ కావాలని అక్కడ బీఆర్ఎస్ లో ఉండి కీలక పదవులు అనుభవించి అధికారం అంతా అనుభవించిన వాళ్ళు ఇంట్లో కూర్చుంటే తను వచ్చి ఆడబిడ్డగా బీసీలందరూ తీసుకొని ఉద్యమాలు చేయడం నేరమా? తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ఎత్తి చూపడం నేరమా? కాళేశ్వరం మీద అంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే, కమిషన్లు వేసి ఆయన మీద బురద చల్లుతా ఉంటే రక్షణ కవచంగా నిలబడి మాట్లాడడం నేరమా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా కీలకమైన నేతలు నోరు విప్పని పరిస్థితులు ఆమె ఇప్పింది కదా. తర్వాత ఆమె మీద కొంతమంది కావాలని కొంతమంది రెచ్చగొట్టి మరి బూతులు మాట్లాడించే ప్రయత్నం చేసి ఇదా సంస్కృతి? దాన్ని చూస్తూ ఊరుకోవాలా? దాన్ని సహించడం కూడా ఆమె చాలా ఓపికగా ఉన్నారు. దయ్యాలనడం, మీరు దయ్యాల పేర్లతో బయట అంటే దీన్ని అనివార్యత అండి. అనివార్యతను ఎవరు క్రియేట్ చేశారు? నిన్న ఎట్లా అన్నారంటే సిబిఐ దాకా వెళ్ళింది, సిబిఐ దాకా తీసుకెళ్లారంటే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే, ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే పదం కవిత గారు వాడలేదు. కాకపోతే మీరు మళ్ళీ ఒకసారి మీడియాలో చూడండి. నిన్నటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది కార్యకర్తలు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. ఇంత గొప్ప నాయకుడి పట్ల ఇన్ని రకాల ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఎవ్వరు మాట్లాడకపోతే ఇక నేను మాట్లాడకుండా ఉండలేను. కాబట్టి ఇప్పుడు ఇక మీరు ఉంటే ఎంత పోతే ఎంత, కానీ నేను మాట్లాడి తీరుతారని చెప్పి విషయం మాట్లాడారు. లేదు, ఆమె మాట్లాడారు. కావాలంటే ఆ క్లిప్ మేము తప్పకుండా నేను అక్కడే ఉన్నాను, నా సమక్షంలో జరిగింది. క్లిప్ గురించి చూడండి. ఎస్, నెక్స్ట్ నేను సతీష్ మాదిగ గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సత్యవతి గారు మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇస్మాయిల్ గారు చెప్పిన మాటలు విన్నారు. సరే, ఇన్ని రోజులుగా కవిత సరే బయటకు వచ్చి ఆ లెటర్ విషయం నుంచి తర్వాత తను బయటకు వచ్చారు, మాట్లాడుతున్నారు, ఎన్నో కీలకమైన కమెంట్లు చేశారు. కీలకమైన నేతలు హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పేసి, తర్వాత జగదీష్ రెడ్డి అని అందరి పేర్లు కూడా ఒక్కొక్కరిని కేటీఆర్ తో సహా అందరి గురించి మాట్లాడుతూ వచ్చారు. అప్పటి వరకు ఎవరి గురించి మాట్లాడని బీఆర్ఎస్ నేతలు సస్పెన్షన్ చేయగానే వెంటనే ఆగ్రహం కట్టలు తెంచుకొని వచ్చినట్లుగా ఆ ఫ్లెక్సీలు చింపడాలు, బయటకు వచ్చడాలు, ఆమె పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే అసలు ఆమె పార్టీలో ఉంటే ఎంత, ఆమె పోతే ఎంత అని కూడా మీ మహిళా నేతలు మాట్లాడిన సందర్భం ఉంది. ఏంటి, ఎందుకు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి సడన్ గా సస్పెన్షన్ అయినాక ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు? బీఆర్ఎస్ శ్రేణులు అంటే కావాలని ప్రవర్తించడమో కావాలని నిందలు వేయడమో కాదు మేడం. కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీ సమావేశాలలో కాళేశ్వరం మీద, గోస్ కమిషన్ మీద ఒక బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారే కాదు మాట్లాడింది, ఆ కమిషన్ తప్పుల తడక అని చెప్పేసి అక్బరుద్దీన్ గారు కూడా మాట్లాడడం జరిగింది. దాంతో ఏమైపోయింది, తేట తెల్లమైపోయింది. అంటే కాంగ్రెస్ కావాలని చెప్పేసి కమిషన్ వేసి రాజకీయ కుట్రలకు భాగమయ్యింది. ఈ కమిషన్ కు సంబంధించినటువంటి రిపోర్ట్ లో మొత్తం తప్పుల తడకగా ఉంది. ఒకవైపు ఏమో 18 లక్షల క్యూసెక్కులు వాటర్ ఉన్నాయి, ఇది సాగు విస్తీర్ణంలోకి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ, ఇంకొక వైపు ఏమో ఎక్కడా చుక్క నీళ్లు రాలేదని చెప్పేసి మాట్లాడారు. అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడారు. అవినీతికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే విషయంలో మాట్లాడలేదు ఘోష్. అసలు ఇదేం కమిషన్ అని చెప్పేసి ప్రశ్నించినటువంటి ఒక నాయకత్వ సందర్భంలో కవిత గారు ఆ విషయం మీద సిబిఐ ఎంక్వైరీ ఎట్లా సాధ్యమైంది మేడం? ఘోష్ కమిషన్ కు సంబంధించి హైకోర్టుకి వెళ్ళారు హరీష్ రావు గారు. హైకోర్టు నిన్న ఏం చెప్పింది, ఈ కమిషన్ ని ఆధారంగా ఎట్టి పరిస్థితులలో చర్యలు తీసుకోవద్దు కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. అంత పాజిటివ్ రిజల్ట్స్ మన పార్టీకి వస్తున్నప్పుడు అవినీతి జరిగిందని చెప్పేసి కవిత గారు ఎట్లా మాట్లాడతారండి? ఎట్లా మాట్లాడతారు అవినీతి జరిగిందని చెప్పేసి? ఒకవైపు హైకోర్టే చెప్తుంది ఎలాంటి చర్యలు తీసుకోవద్దు ఘోష్ కమిషన్ ని బేస్ చేసుకొని అని చెప్పేసి,
అదేవిధంగా ఎన్ని కమిషన్లు వేయని, ఎన్ని సిబిఐ ఎంక్వైరీలు వేయని, మేము దేనికైనా సిద్ధము అని చెప్పేసి కేసీఆర్ గారు బాహటంగా ప్రకటించారు. ఇంకా భయం ఎందుకు? అంటే ఇవాళ కవిత గారు మాట్లాడడం వల్ల తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఏ తప్పు చేయలేదని తెలుసండి. ఎందుకు తెలుసు అనంటే కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో, తర్వాత టీడీపీ పాలనలో హరిగోస రైతులకి, నేను ఒక రైతు బిడ్డను, హరిగోస పడ్డం, చుక్క నీళ్లు లేక, భూములకు నీళ్లు లేక, సాగునీరు లేక, తాగునీరు లేక హరిగోస పడ్డం. ఆ స్థితిని మార్చినందుక కేసీఆర్ గారు, ఆ స్థితి కన్నబిడ్డ. కానీ సత్యవతి గారు, కవిత మాట్లాడిన మాటలో అసలు కేసీఆర్ కి అవినీతి మరకలు అంటుకుందే హరీష్ రావు, సతీష్ రావు వల్ల, వీళ్ళే మెయిన్ అవినీతి అనకొండలంటూ కూడా కమెంట్ చేస్తారు. ఎట్లా అవుతుంది అసలు అవినీతి ఎక్కడ తేలకన్నా ముందు కవిత గారు ఎట్లా చెప్తారంటున్నా నేను. అవినీతి ఘోష్ కమిషన్ తప్పని చెప్పేసి ఒక వైపు మాట్లాడుతుంది, హైకోర్టు చర్యలు తీసుకోవద్దని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కుట్రలో భాగంగా చేస్తున్నారు. మీరు గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అదే విధంగా ఈ కార్ రేసింగ్ కావచ్చు, ఈ రోజు కాళేశ్వరం అంశం కావచ్చు. గత 5 ఏళ్ల నుంచి కాళేశ్వరం మీద చాలా తప్పుడు మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చెప్తూ ప్రజలకు లేనివి నేర్పిస్తున్నారు. అది వాళ్ళ తేట తెల్లమైందని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయిన తర్వాత, న్యాయస్థానాలకు అర్థమైపోయిన తర్వాత, అసెంబ్లీలో ఉన్న మిగతా ఎంఐఎం నాయకులకు అర్థమైన తర్వాత, అందరికీ అర్థమైన తర్వాత కవిత గారికి మాత్రమే అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడతారా? ఎట్లా మాట్లాడతారు? ఎంత సీరియస్ అంశం అసలు ఇది. ఇన్ని రోజులు మీరు అడిగారు ఒక ప్రశ్న, 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు ప్రశ్నించారామే, ఈ రోజు ఎందుకు మాట్లాడింది అంటే, ఎస్ 10 ఏళ్ల కాలంలో ఎందుకు ప్రశ్నించలేదు? పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలు ఒకవేళ చర్చించి ఉంటే కరెక్టే, ఇవాళ కూడా అంతర్గతంగానే చర్చించాలి. ఏ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు బయట వాళ్ళు ఏమిటో రక్త సంబంధం లేని వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉందండి. కానీ రక్త సంబంధం ఉన్నటువంటి కన్న కూతురైనటువంటి కవితక్క గారు ఇట్లాంటి మాటలు ఎట్లా మాట్లాడతారు? పార్టీ ఉంటే ఎంత, తొక్క పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అనే మాట చాలా అభ్యంతరకరమైనటువంటి మాట మేడం. అక్కడే కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయం, సస్పెన్షన్ నిర్ణయం ఏదైతే ఉందో, ఆ నిర్ణయము చాలా సరైందని చెప్పేసి హర్షిస్తున్నాం. అది ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ గారి ఔన్నత్యం కావచ్చు, కేసీఆర్ గారు పార్టీకి నష్టం జరిగే అంశాలు, ఈ కన్న కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, అల్లుడు కావచ్చు, లేకపోతే మిగతా నాయకత్వం కావచ్చు, పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే పార్టీకి నష్టం జరిగే పనులు చేస్తే నేను ఖాతరు చేయనని చెప్పేసి తన వ్యక్తిత్వాన్ని ఇవాళ కరెక్ట్ గా నిలబెట్టుకున్నారని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం. అందులో మేముండొచ్చు, కన్న కూతురు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. దీనికి సమాధానం చెప్పమని చెప్పండి. సత్యవతి గారు, నేను మళ్ళీ వస్తానండి. సతీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సతీష్ గారు, మొన్నటి వరకు ఏం మాట్లాడారంటే కూడా, సరే కవిత బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతుంది అని అన్నప్పుడు, సరే తండ్రి కూతుర్లు కలిసి డ్రామాలు ఆడుతున్నారు, నాటకాలు చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడింది. అంటే అప్పటి వరకు బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంటే మాత్రం ఈ రకంగా మాట్లాడారు. నిన్న సస్పెన్షన్ చేశారు ఎమ్మెల్సీ కవితను. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి తండ్రి కూతుర్లు ఇంకో కొత్త నాటకం ఆడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఏం చెప్తారు? ఇది ఒక పెద్ద ఫ్యామిలీ డ్రామా అండి. టిఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక కుటుంబ పార్టీగా, అంటే ప్రాంతీయ పార్టీలు జనరల్ గా రకంగా ఉంటాయి. ఈ రోజు కవితమ్మనే గాని, హరీష్ రావే గాని, కేటీఆర్ఏ గాని, నేను ఎందుకొరకు ఈ పేర్లను, సంతోష్ రావు గారు ఈ పేర్లను ఎందుకొరకు తీసుకుంటున్నానంటే, మేము మొట్టమొదటి కేసీఆర్ గారి ఎప్పటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం 2001 నుంచి. అయితే ఆయన ఎప్పటికీ పనిచేసిన మేము, ఆ రోజు మాకు మీటింగ్ లో చెప్పేది కేసీఆర్ గారు, నా బిడ్డకు పెళ్ళయింది, అమెరికాలో సెటిల్ అయింది, నా కొడుకుకు పెళ్ళయింది, అతడు 4 లక్షల రూపాయలతో జీతంతో అమెరికాలో ఉన్నాడు, ఇక ఉన్నది నేను, నా భార్య పావుసేరు బియ్యం వండితే ఆ యొక్క అన్నం తిని నేను తెలంగాణ ఉద్యమాన్ని చేస్తామని చెప్పేసి అని చెప్పుకుంటూ ఉద్యమాన్ని నడిపి చేశారు. ఆయన ఎప్పటి మీద పనిచేసిన. అయితే ఎప్పుడైతే ఈ రాజకీయ తెలంగాణ ఉద్యమము రాజకీయంగా అంటే ఒక పార్లమెంటు విధానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం జార్ఖండ్ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ జరిగిన ఉద్యమాన్ని శిబు సోరెన్ గారు ఏదైతే ఉన్నదో ఆయన లైన్ లో పెట్టుకొని ఉద్యమాన్ని నడపడం జరిగింది. అందరికి కూడా తెలుసు. ఎందుకంటే శిబు సోరెన్ గారు మన దగ్గరకు వచ్చాడు. ఒకవైపు రాష్ట్రం కోసం ఉద్యమం జరగాలి, ఉద్యమానికి వచ్చిన ప్రజల్ని ఓట్ బ్యాంక్ గా మార్చి
రాజకీయంగా ఎంపీటీసీలే కానీ జెడ్పీటీసీలే కానీ సర్పంచ్లే కానీ ఎమ్మెల్యేలుగా నిలబడాలన్నది మా టీఆర్ఎస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతంగా పార్లమెంటరీ విధానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే యొక్క లక్ష్యంతో ముందుకు సాగింది. ఆ జరుగుతున్న సమయంలోనే 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర తర్వాత తెలంగాణ ఉద్యమం ఈ రెండు జోడై అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి హరీష్ రావు గారు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అదే రకంగా కరీంనగర్ లో సిద్దిపేటలో ఒకవైపు ఎంపీగా ఒకవైపు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే కేసీఆర్ గారు అక్కడ మన కాంగ్రెస్ పార్టీతోన ఏదైతే మూవ్మెంట్ చేసిండో ఆ సమయంలో ఢిల్లీలో 6 మందికి మంత్రి పదవులు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో హరీష్ రావు గారి పేరు లేదు అందులో. హరీష్ రావు గారు ఎంత బలమైన నాయకుడు టీఆర్ఎస్ ఉద్యమం అంటే టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత అంత పెద్ద నాయకుడు ఆయన. మిగిలిన వాళ్ళు కాస్త మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ వినండి నేను చెప్పేది పూర్తిగా మీకు దయచేసి నాకు ఎందుకు కొరకంటే ఇక కవితమ్మ గారు లేరండి రాజకీయాల్లో. ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ లేడు, హరీష్ రావు ఒక్కడే ఉన్నారు. అయితే రాజకీయంగా ఎమ్మెల్యేలుగా నిలబడే మంత్రులు అవుతున్న సమయంలో ఇక అమెరికా నుంచి కేటీఆర్ గారు దిగారు, కవితమ్మ గారు దిగారు. వచ్చేసి వాళ్ళు కూడా ఉద్యమంలో గుంట వార్పు కార్యక్రమం కానీ ధర్నా కానీ రాష్ట్ర కానీ వీటన్నిళ్లలో పాల్గొన్నారు. అయితే రాజకీయంగా వెలుగునిచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు లేకపోతే వీళ్ళు లేరు రాజకీయాల్లో. కేసీఆర్ గారి కానీ కేటీఆర్ కే కానీ అదే రకంగా హరీష్ రావుకే కానీ నిన్నగాక మొన్న సంతోష్ రావుకే కానీ. అయితే ఎప్పుడైతే ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారో ఈ అధికారంలో ఇంత అవినీతి జరిగిందని చెప్పేసి 8,50,50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి తెలంగాణ నష్టానికి గురైంది, అప్పుల పాలైందని చెప్పేసి మాట్లాడుతుండ్రో ఆ అప్పుల పాలలో ఈమె కూడా భాగస్తున్నారు. ఆ రోజు ఏ రోజు కూడా ప్రశ్నించలే ఈమె. హరీష్ రావును ప్రశ్నించలేదు, అదే రకంగా సంతోష్ రావును అనలేదు. ఎప్పుడైతే ఈమె లిక్కర్ స్కామ్ అంటే ఇంకోటి గమనించాలి, ఇక్కడ హరీష్ రావు గారు మంత్రి అయిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేటీఆర్ అయిన మంత్రి అయితే కవితమ్మ కాలేదు. కానీ కవితమ్మ మంత్రి కావాలని చాలా బలమైన కోరిక ఉన్నది. కనుకనే మహిళా మంత్రి లేదని ఒకసారి మాట్లాడింది. అదే రకంగా ఈ రకంగా జరుగుతున్న సమయంలో మీ అవినీతి అనకొండలు ఏవైతే జరుగుతున్నాయో నేను కూడా తక్కువ కాదని చెప్పేసి ఒక బిజినెస్ లో లిక్కర్ స్కామ్ లో వెళ్ళింది. లిక్కర్ స్కామ్ లో ఆమె అరెస్ట్ కావడం కూడా జరిగింది. అయితే ఎప్పుడైతే ఆమె జైలు నుంచి తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె మన జరిగిన బహిరంగ సభ తర్వాత క్లియర్ కట్ గా వరంగల్లో జరిగిన సభ ఏదైతే ప్లీనర్ ఉన్నదో ఆ సభ తర్వాత ఆమె వాయిస్ బయటికి తీసుకుంది. అయితే అప్పుడు తీసుకొని ఎవరి మీద? కేటీఆర్ మీద. ఇవన్నీ యొక్క స్కామ్లు ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఇప్పుడు మన ప్రస్తుతం ఎవరితో మాట్లాడింది ఆమె? సంతోష్ రావు, ఆ తర్వాత హరీష్ రావు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఆ రోజున ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు ఇటువంటి అవినీతి చేస్తున్న సంగతి ఆమెకు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు తెలుసు కదా. ఆ రోజు ఎందుకని లేదు? మెగా కృష్ణారెడ్డి ప్లస్ సంతోష్ రావు ప్లస్ హరీష్ రావు ఈ ముగ్గురు కలిసి మా నాయన పేరు బదనాలు చెప్తున్నారు అని చెప్పేసి ఈ రోజు బహిరంగంగా వచ్చి మాట్లాడింది కదా. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు హరీష్ రావును సంతోష్ రావును కేసీఆర్ కు దూరం చేసి టీఆర్ఎస్ పార్టీకి దూరం చేసే కార్యక్రమంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ రోజు స్పష్టంగా ఒకటే చెప్తున్నాం, మేము ఏదైతే గోల్స్ కమిషన్ వేసినామో కమిషన్ వేసినాం. మేము అసలు ఏం జరిగిందని విచారణ చేయమని చెప్పేసి అని చేసినాం. అందులో ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే పూర్తిగా ఈ ఎంప్లాయీస్ ను వాళ్ళందరినీ కూడా ఇంజనీర్లందరినీ కూడా విచారణ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్ స్పష్టంగా చెప్పిండు ఏ నిర్ణయమైనా ప్రభుత్వం తీసుకోవాలి అని చెప్పేసి ఎవరి పేరు కూడా చెప్పలేదు. అవినీతి జరిగిందని ఎందుకు చెప్తున్నాం ఏమంటే ఆ యొక్క 3 సంవత్సరాలు ఆ ప్రాజెక్టు కుంగిపోయిందంటే దాంట్లో సిమెంట్ తక్కువ చేసిండ్రా లేకపోతే ఏం తక్కువ చేసిండ్రు సతీష్ గారు మళ్ళీ మాట్లాడదామండి. సతీష్ గారు మళ్ళీ మాట్లాడదాం. వినోద్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. సతీష్ గారు అప్పుడు శిక్షలండి. అయితే దీంట్లో చరితమ్మ గారు మా నాన్న చాలా పవిత్రవంతుడు, మహాత్మా గాంధీ తెలంగాణ రాష్ట్రం తెచ్చినోడు, ఆయనకు ఒక
శ్రీనివాస్ గారు, హరీష్ రావు మీద చిన్నమ్మ కొడుకైనా సతీష్ గారు నేను మళ్ళీ వస్తాను, ఒక నిమిషం మళ్ళీ వస్తానండి, మిగిలిన వారు కూడా మాట్లాడాలి. బీజేపీ నుంచి అల్జాపి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తానండి, వినోద్ గారితో మాట్లాడి మీ దగ్గరకు వస్తాను. వినోద్ గారు, సో చూస్తున్నారు నిన్న ఏం జరిగిందో కూడా ఎమ్మెల్సీ కవితని అటు బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం, అది ఎప్పుడైతే లెటర్ లీక్ అయినప్పటి నుంచి కవిత మాట్లాడుతూనే వస్తున్నారు, రకరకాల చాలా కమెంట్స్ చేశారు. మనం కూడా చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. కవిత ఎందుకు ఇలా మాట్లాడారు, కొత్త పార్టీ పెడతారా ఏంటి అని రకరకాల ఊహాగానాల నడుమ ఎట్టకేలకు నిన్న సస్పెన్షన్ అయితే జరిగింది. ఇంతవరకు రావడానికి గల కారణం ఏంటి? ఒకటేమో కవిత వెనక అటు రేవంత్ రెడ్డి ఉండి మాట్లాడిస్తున్నారు అని చెప్పేసి మొన్నటి వరకు అన్నారు. ఇప్పుడు కాదు, కవితనే వచ్చేసి అటు హరీష్ సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో చూస్తుంటే అంతే మళ్ళీ కొత్త పార్టీ ఏర్పాటయ్యే యోచనలు, అటు జాగృతి ఉంది, పరిస్థితులు అంత తారుమారైపోతుంది బీఆర్ఎస్ లో. ఏంటి ఏమనుకుంటున్నారు దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? ముఖ్యంగా ఇది ఒక ఫ్యామిలీ డ్రామా అండి. ఇప్పుడు ఫ్యామిలీలో విపరీతమైన అవినీతి జరిగింది. విపరీతంగా వారి పరిపాలన 10 నెలల్లో విపరీతమైన అవినీతి. ఒకరు ఫార్మా ఇండస్ట్రీ చూసుకుంటే ఇంకొకరు రకరకాల ఇండస్ట్రీలను పంచుకున్నారు. వీళ్ళంతా భూములను, రియల్ ఎస్టేట్లను, ఇట్లా అనేక రకాల దందాలు చేసి లక్షల కోట్లకు ఎదిగింది వీళ్ళంతా. సో పంపకాల్లో తేడాలు వచ్చినాయి. పంపకాల్లో తేడాల వల్ల సమస్య కీలకంగా మారింది. రెండవది, అధికారము పోయిన తర్వాత ఇంకా వీళ్ళకి మళ్ళీ అధికారం రావాలంటే రేపు ఈమె కేటీఆర్ వర్సెస్ కవిత మధ్యలో ఇవాళ ఒక అధికారం కోసం పోరాటంగా ఇది జరుగుతున్న పోరాటంగా మనం దీన్ని చూడాలి. రేపు కేసీఆర్ గారి తర్వాత ఎవరు నెక్స్ట్ టిఆర్ఎస్ కి అంటే కేటీఆర్ అంటే కేటీఆర్ ఉంటే మళ్ళీ నేనేంటి, నా పరిస్థితి, నా రోల్ ఏంది? వాళ్ళ మొదటి నుండి కూడా మహిళలకు అన్యాయం చేసిన చరిత్ర టిఆర్ఎస్ ది. వాళ్ళ ఆ బిడ్డ సరే ఈమె మంత్రి కావాలని కోరిక ఉండడం సహజం. కేటీఆర్ మంత్రి అయినప్పుడు కవిత మంత్రి కావడం తప్పేం కాదు కదా. సో కవిత కూడా మంత్రి కావాలని కోరుకుంటది. ఎవరు దాన్ని తప్పటాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ కుటుంబంలో ఒక మగోళ్ళే కావాలా మంత్రులు, ఆడోళ్ళు కావద్దా? కుటుంబం అంటే ఓన్లీ మగోళ్ళేనా, ఆడోళ్ళు లేరా? సో కాబట్టి ఖచ్చితంగా అది కుటుంబ పార్టీలో మగవాళ్ళకి ఇచ్చినట్టుగానే ఆడవాళ్ళకు కూడా అవకాశం రావాలి అని చెప్పేసి ఆమె కోరడం తప్పేం కాదండి. కోరుకోవడం తప్పు కాదు. కాకపోతే నేనేమంటున్నానంటే ఇవాళ చాలా స్పష్టంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఏ పార్టీ అయినా సరే ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా ఉన్నాయి, అది కుల పార్టీలుగా కూడా ఉన్నాయి, అవినీతి పార్టీలుగా ఉన్నాయి. సో ఈ క్రమంలో ఆ పార్టీ ఇవాళ నిలబడ్డది అంటే కేవలం ఒక్క కేసీఆర్ వల్ల మాత్రం నిలబడలేదు. ఆ పార్టీ కేసీఆర్ తో పాటు కవిత, కేటీఆర్, హరీష్ రావు అండ్ ఇంకా వాళ్ళ రావుల కుటుంబం అంతా కూడా ఆ పార్టీ నిలబెట్టుకున్నారు. ఎందుకంటే ఇలా వాళ్ళ రాజ్యం ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళందరి యొక్క పాత్ర ఉంది. ఈ అవినీతిలో కూడా వీళ్ళ పాత్ర, అందరి పాత్ర ఉంది. ఒక్క కేసీఆర్ తెలవకుండా జరిగింది, కేసీఆర్ నీతి మంత్రులు అనేది అబద్ధం. కేసీఆర్ ఈ అవినీతిలో ఆయన భాగస్వామ్యం కీలకం అనే దాంట్లో ఎక్కడ కూడా కోచ్ కమిటీ కూడా నిర్ధారణకు వచ్చింది. ఈయన డైరెక్షన్ అనే ఇవాళ ఏదైనా ఆయననే చేసిండు, ఆయన డైరెక్షన్ జరిగింది అనేది కోచ్ కమిటీ చాలా క్లియర్ గా చెప్పింది. అట్లాంటప్పుడు కేసీఆర్ తెలివాయ ఎక్కడ అవినీతి జరుగుతుందో, ఎక్కడ ఏం జరిగిందో అనే విషయం తెలియదా? 100% కేసీఆర్ తెలుస్తుంది. కాబట్టి ఇవాళ అవినీతిలో మొదటి తిమింగ్లం నంబర్ 1 A1 కేసీఆర్ అయితే తర్వాత A2గా మిగతా వస్తారు, A3, A3, A4 అంతా వీళ్ళంతా వస్తారు. కాబట్టి నేనేమంటానంటే ఇట్లాంటి అవినీతి కుటుంబము, దుర్మార్గమైన పరిపాలన అందించిన కుటుంబాన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తరగాల్సి వాత పెట్టిండ్రు, కాంగ్రెస్ కు అధికారాన్ని ఇచ్చిండ్రు. అయితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేయడంలో వీళ్ళు ఖచ్చితంగా డ్రామా ఆడతారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న చరిత్ర. ప్రాంతీయ పార్టీలు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఉంటే బీజేపీ అని ఉండాలి లేదా కాంగ్రెస్ అని ఉండాలి. సో ఈ రెండు పార్టీలు కలిసి ఏం చేస్తాయి, ఇవాళ అవినీతి జరిగిందని చెప్పేసి నీ దగ్గర సిబిఐ ఉన్నాక నువ్వు మళ్ళా నీ దగ్గర సిఐడి ఉన్నాక నువ్వు ఎందుకు సిబిఐ గొప్ప చెప్తున్నావు? ఇప్పుడు అదే సిఐడిని బేస్ చేసుకొని, అదే నీ దగ్గర సిట్ని బేస్ చేసుకొని నువ్వు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసిన తర్వాత మళ్ళీ సిబిఐతో పని ఏంటి? అంటే వీళ్ళు ఆడుతున్న ఈ డ్రామా ఏదైతే ఉందో, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆడుతున్న డ్రామా ఏంటంటే పూర్తిగా ఇది ఈ ఎపిసోడ్ ను క్లోజ్ చేయకుండా ఈ ఎపిసోడ్ అటెండే కంటిన్యూ చేసి రేపు కంప్లీట్ గా ఎట్లయితే బీజేపీ క్లోజ్ చేసిందో అక్కడ ఇక్కడ
మొత్తం ఈవెన్ ఒరిస్సాలో క్లోజ్ చేసేసిండ్రు, ఈవెన్ మహారాష్ట్రలో క్లోజ్ చేసేసిండ్రు. ప్రాంతీయ పార్టీలను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ క్లోజ్ చేసింది ఆ గతంలో, ఇప్పుడు బీజేపీ క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి అలాగే బీఆర్ఎస్ కూడా క్లోజ్ చేసే ప్రోగ్రామ్ లో ఉన్నారు. అందుకే ఒకరు కవితను ఇద్దరు ప్రోత్సహిస్తున్నారు. అటు రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు, ఇటు బీజేపీ ప్రోత్సహిస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది, బీజేపీ ప్రోత్సహిస్తుంది. దాని ఇట్లా డిస్టర్బ్ చేయాలి పార్టీని. డిస్టర్బ్ చేయాలంటే ఈ అంశాన్ని బలంగా ముందు తీసుకెళ్లాలి. మా నాన్న నీతిమంతుడే, కానీ ఇవాళ ఎవరు తిమింగాలంటే వీళ్ళు వాళ్ళ నాన్న నీతిమంతుడు ఎట్లయితాడు స్పష్టంగా తెలంగాణ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో చూసారు, నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. మీరు కూడా మొన్నటి వరకు ఇవన్నీ ఫ్యామిలీ డ్రామాలు అవి ఇవి అని చెప్పేసి అన్నారు. బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంటే వాళ్ళు సస్పెండ్ చేశారు కాబట్టి బీజేపీలో ఇప్పుడు ఎట్లాంటి చర్చ నడుస్తుంది? బీజేపీకి ఏం సంబంధం అమ్మా? మాట్లాడుకోవట్లేదా ఏమి? సహజంగా ఆన్ గోయింగ్ పాలిటిక్స్ ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు, కానీ బీజేపీ దాని గురించి పెద్దగా సీరియస్ ఆలోచించదు. కవిత గారు స్వయంకృతాపరాధం ఆ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్, పవరో లేకుంటే బిజినెస్ ప్రాపర్టీస్ ఏదో కారణం చేత, లేకుంటే అవమానం జరిగిన సందర్భాలు కావచ్చు, ఏదో కారణం చేత ఒకటి రెండు అంశాల మీద వారిలో జరిగినటువంటి వచ్చినట్టు గ్యాప్ ఇంకాస్త పెరిగి ఎవరు పాసిఫై చేసే ప్రయత్నం చేయని కారణంగా ఇంత పెద్దగా అయి ఉంటారు. తండ్రి గారు నిర్ణయం తీసుకున్నారు. కానీ వారు నిన్న ప్రెస్ ముందర మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అది చాలా సీరియస్ గా తీసుకోవాలి కాంగ్రెస్ సర్కార్. హరీష్ రావు గారు, సంతోష్ రావు వాళ్ళు, ఇంకా మెగా కృష్ణారెడ్డి అనేక అవినీతి కార్యక్రమాలు అని చెప్పేసి స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు, 1 of the 4 members వారు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, ఈ నలుగురే యొక్క రాష్ట్రాన్ని, నలుగురే యొక్క వాళ్ళ పార్టీని నడిపించేటువంటి వాళ్ళు ఒకరు ఒక పాదం ఒక బయటకు వచ్చి మాట్లాడడం అంటే అది వాస్తవంగా భావించాలి, స్వీకరించాలి, దీన్ని కాగ్నిజెన్స్ గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోవాలా? ఇప్పుడు సిబిఐకి అప్పగించారు కాబట్టి బీజేపీ సీరియస్ గా తీసుకోవాలా? బీజేపీ కదా ఇప్పుడు అదే కదా, మీతో చేతగాక కారణం తెలపలేక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పచెప్పినారు. ఏదో కారణం చెప్పాలి కదా, కారణం చెప్పాలా. మాతో చేతనైతే లేదు, ఈ యొక్క రిపర్కేషన్స్ లేకుండా ఈ యొక్క సమస్యలు, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా దగ్గర సిఐడి పనిచేస్తలేదు, మా దగ్గర ఎస్ఐటి పనిచేస్తలేదు, పోలీస్ విభాగం, విజిలెన్స్ ఏమి లేదు, మా దగ్గర మ్యాన్ పవర్ లేదు అని చెప్పాలి. దాని అర్థం ఏంటండి? ఇంతకాలంగా 16-17 మాసాల కాలం పాటు మీరు పెట్టుకొని ఘోష్ కమిషన్ పెట్టుకొని 100 కోట్లు ఖర్చు పెట్టి అనేక మంది ఎవిడెన్స్ ఆ డిపోజిషన్ తీసుకొని రిపోర్ట్ తయారు చేసి 660 పేజీల రిపోర్ట్ తయారు చేసి ఇక దొరికింది ఆయుధం, ఇక రేపు సంగతి మీ తడాకా చూస్తాం, హౌస్ లో ప్రవేశపెడతాం, మీ చేతికి ఎందుకు ఇస్తామని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడిన కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో 15 నిమిషాల ముందర పీడిఎఫ్ పంపుతారు, గంట ముందు. మీ సీరియస్నెస్ ఏంది? యొక్క రాష్ట్రంలో ప్రజల యొక్క ఖజానాను దోచుకున్నటువంటి ఆరోపణలు వస్తే దాన్ని ఎంక్వైరీ చేసేటువంటి యొక్క పరిస్థితి లేదంటే హైకోర్టు చెప్పింది పీసీ ఘోష్ కమిషన్ యొక్క ఆధారంగా మీరు యాక్షన్ తీసుకోమాకండి అని చెప్పేసి మీరేం చేసినారు? రిపోర్ట్ మీద తీసుకోవాల్సింది కమిటీ వేయాలి, కమిటీ వేసినారు. దాని తర్వాత ప్రాసిక్యూషన్ కోసం ప్రత్యేకంగా ఎస్ఐటీని అప్పచెప్పాలి, లేకపోతే సిఐడిని హూ ఇస్ రెస్పాన్సిబుల్ అని చెప్పింది. అది చెయ్యని కారణంగా సిబిఐ ఆ యొక్క కమిషన్ కోర్స్ మీద నేచురల్ గా హైకోర్టు వారు చెప్తారు అన్నమాట. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ జరగాల్సింది యొక్క రాష్ట్రం సర్కార్ ద్వారా ప్రాసిక్యూషన్ కోసం సెపరేట్ ఎంటిటీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయాల్సింది చేయని కారణంగా రాష్ట్ర యొక్క పరువు ప్రతిష్ట పోయింది. ఓకే, మీ పాయింట్ శ్రీనివాస్ గారు, మీ పాయింట్ కి సత్యవతి గారికి సబ్మిషన్ ఉందంట. సత్యవతి గారు ఏంటి మీ సబ్మిషన్? మేడం, ఇక్కడ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రెండు కలిసి ఆడుతున్న నాటకం ఇది అనేది అయితే స్పష్టం. ఎందుకంటే బీజేపీ గుజరాత్ లో నిర్మించినటువంటి వంతెనలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు కూలిపోలేదా? అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో పోలవరం కూలిపోతే పోలవరము ప్రాజెక్టుకు ఇబ్బంది అవుతే ఎన్నిసార్లు ఎన్డీఎస్ పోయి ఎంక్వైరీ చేసిందండి? ఎంత అవినీతి జరగలేదు ప్రాజెక్టులల్లో?
ఆ విషయాలు వినోద్ కుమార్ సార్ కూడా మాట్లాడట్లేదు. కేవలం తెలంగాణలోనే జరిగింది, తెలంగాణలో కాళేశ్వరంలోనే జరిగింది, లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు వీళ్ళు వెనకేసుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. వీటి మీద ఎందుకు మాట్లాడరు మేధావులు? అదే విధంగా శ్రీనివాస్ గారు ఇవాళ మాట్లాడుతున్నారు. ఒక అంశం కరెక్ట్, ఇవాళ కాంగ్రెస్ కు నిజంగానే అవినీతి జరిగితే దాని మీద చర్యలు తీసుకోవాల్సిన గవర్నమెంట్ అవకాశం ఉండేది. మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ ఏంటండి? సిబిఐ ఎంక్వైరీ ఏసీరు అంటేనే అక్కడ మోడీకి ఈయన మిలాఖత్ అయి ఉన్నాడు అనేది స్పష్టం. ఈ రెండు కూడా కలిసి ఆడుతున్న దాంట్లో కవిత గారికి కూడా ఆ ప్రోత్సాహం ఉంది. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడింది ఈ సందర్భంలో. ఓకే శ్రీనివాస్ గారు, దీనికి క్లారిటీ ఏమంటారు? అదే ఇప్పుడు ఒక్కసారైనా కేసీఆర్ గారు కానీ లేకుంటే ఏ టిఆర్ఎస్ నాయకుడు ఎవరైనా అధికారుల ఇళ్లలో 100 కోట్లు దొరికితే రేట్ చేసేటప్పుడు ఆస్తులు కావచ్చు, క్యాష్ కావచ్చు, బంగారం కావచ్చు, డాక్యుమెంట్ కావచ్చు దొరికినప్పుడు ఎవరైనా ఖండించారా? ఉల్టా సమర్థిస్తారు, వాళ్ళు డిఫెండ్ చేస్తారు. అవునండి ఇన్ని సంవత్సరాలు సర్వీస్ కోట్లు జమ కావని చెప్తారు. అధికారుల గురించి వీళ్ళు స్టాండింగ్ కౌన్సిల్ నిలబడతారా? ఎంత బాధ అది, ఎంత విడ్డూరం అది. అధికారుల యొక్క ఇళ్లలో డబ్బులు దొరికితే దానికి డిఫెన్స్ లాయర్ లాగా నిలబడి ప్రెస్ కు చెప్పడం మనలాంటి డిబేట్. ఒక నిమిషం అండి శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. తెలంగాణ రాష్ట్ర సమితికి బీఆర్ఎస్ గారు చించే అటువంటి అక్రమాలు జరగద్దు, సహించమని చెప్పేసి మీకు పాల్చే ఉంటే జరిగిందంటే ఎవరైనా కానీ ఎట్టయితే కవిత గారికి సస్పెండ్ చేసిందో అదే రకంగా మా పార్టీ నాయకులు ఎవరైనా కానీ తప్పిస్తాం, టికెట్ ఇయ్యం. ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ గారు, మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం కోసం కేసీఆర్ గారు హానెస్ట్ అనుకుందాం, ఒక్క నిమిషం కోసం వారు తినేదే అనుకుందాం. అంత కింది స్థాయిలో హరీష్ రావు, కేటీఆర్ కింది స్థాయిలో అందరు తినేసారు అనుకుందాం. కేసీఆర్ గారు ఈ మాందారు అనుకుంటే జస్ట్ హీ హ్యాస్ టు రైట్ లెటర్ కన్సర్న్, ఎస్ మా గవర్నమెంట్ దాంట్లో మీరు ఎంక్వైరీ చేయండి. అది వారి యొక్క నిజాయితీకి నిష్పక్షపాతానికి ఒక ఉదాహరణ నిలుపుతారు. ఓకే, మళ్ళీ వస్తానండి శ్రీనివాస్ గారు. ఇస్మాయిల్ గారు, సో ఇందాక ఎమ్మెల్సీ కవిత అసలు మాట్లాడనే లేదు పార్టీ గురించి, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మీరు అన్నారు కాబట్టి నేను ఆ వీడియో ప్లే చేస్తాను కాబట్టి ఒకసారి బైట్ ప్లీజ్ పీసీఆర్. ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఇస్మాయిల్ గారు, ఇంకా కూడా సో మీరు విన్నారు, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న మాట అన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇందాక కూడా ఇదే చెప్పాను. ఆమె మాట్లాడుతున్న సందర్భం లోపల కేసీఆర్ గారి మీద ఇంత జరుగుతుంటే ఎవరు మాట్లాడకుండా ఉంటే చివరికి ఆయన మీద మరకబడే పరిస్థితి వస్తే ఇక వీళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత అనేది తన బిడ్డగా అనుకున్న ఆవేదన వెలబుచ్చిందనే విషయాన్ని చెప్పాను. చెప్పండి. కాదండి, మా నాయకుడి మీద అవినీతి ఆరోపణలై సిబిఐ ఎంక్వైరీ చేస్తే పార్టీ మాట్లాడకుండా ఉంటదా అండి? ఇప్పుడు నిన్న మొన్న ఇచ్చినటువంటి పిలుపులు చూడండి, తెలంగాణ ఎంత బగ్గుమన్నదో. దయచేసి నాకు ఒక రెండు నిమిషాలు చేయలేదా? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్రశ్నించలేదా? ఎక్కడికెక్కడ కాంగ్రెస్ ని, బీజేపీని, వాళ్ళు చేసినటువంటి కుట్రలని, వాళ్ళ ద్వంద్వ వైఖరిని వెలగట్టలేదా? మీరు సమయం అంతా అటే ఇస్తే ఎట్లా తెలిసింది మమ్మల్ని. నేను ఇప్పుడు చాలా క్లియర్ గా సత్యవతి గారికి చెప్పదలుచుకున్నా, తర్వాత కొంచెం అర్థం చేసుకోమని కూడా నేను చెప్పదలుచుకున్నా. గడిచిన 70-80 రోజులుగా జరిగిన పరిణామాలు ఏందనేది ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. పత్రికలు చూస్తున్నాయి, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. 70-80 రోజులుగా ఒక ఆడబిడ్డ తను మాత్రం రక్షణ కవచంగా నిలబడి ఉద్యమించిన పేర్లు చెప్పమంటే నేను వరుసగా డేట్లతో సహా కూడా చెప్తాను. ఇప్పుడు ఏ రోజు ఆమె ఏ ఆందోళన చేసింది ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా అంటే నేను అది కూడా చెప్తాను మేడం, అది కూడా చెప్తాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో బీఆర్ఎస్ కి ఎవరు తొత్తులుగా ఉన్నారో మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. పాపం ఎందుకు వెనకేసుకొస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. కొంతమంది చివరి దాకా అర్థం కాలేదు కాంగ్రెస్ టీఆర్ఎస్ మాట్లాడిన వ్యక్తి అనేది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడ ఇన్ని రోజులుగా కేసీఆర్ మీద ఆరోపణలు వచ్చిన ప్రతి సందర్భం లోపల ఒక దీక్ష కూర్చొని ఆవిడ ఇందిరా పార్క్ లో కూర్చొని బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ పార్టీకి ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు కానీ ఏం ఆందోళన చేశారో ఆందోళన ఒక పేరు చెప్పమనండి, ఒక ఆందోళన చెప్పమనండి. తను ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి కేసీఆర్ ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినారు. కేసీఆర్ గారి మీద వస్తున్న
ఆరోపణల మీద మాట్లాడినారు అంటే అది నిజం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ ఇంకో మాట కూడా అడుగుతున్నా, అసలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అధికారంలో ఉండి వాళ్ళు మాట్లాడి తేల్చి అవినీతి నిజంగానే జరిగితే దోషులు ఎవరైనా ఉంటే శిక్షించాల్సింది పోయి ఇవి మాట్లాడడానికి తప్పుపట్టే విధంగా ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తా ఉంది. ఇది అసలు మీరు చర్యలు తీసుకొని విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి కదా. దోషులు మాట్లాడిన వాళ్ళను వినోదకు మాట్లాడారంటే మీరు అన్నదానికి కన్సిడర్ చేద్దాం. అసలు కేసీఆర్ గారు అవినీతే చేయలేదు, ఆయనకు అసలు సంబంధం లేదు, అవినీతి విచారణలో తేలుతుంది. మాజీ సీఎం కేసీఆర్ వెళ్లారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సిబిఐకి ఇచ్చినా సిఐడికి ఇచ్చినా సరే మేము తప్పు చేయలేం, మేము ఫేస్ చేస్తామంటూ ఆఖరికి మాజీ సీఎం కేసీఆర్ కూడా విచారణకు వెళ్లారు. అప్పుడెప్పుడు మీరు మాట్లాడింది లేదు. ఒక నిమిషం అండి సత్యవతి గారు, అప్పుడెప్పుడు కూడా మీరు మాట్లాడింది లేదు. మరి కేసీఆర్ వెళ్ళినా కూడా కవితకి ఎందుకు ఇక్కడ అభ్యంతరం అని చెప్పేసి అంటున్నారు. బాధ ఇప్పుడు అదే కదండి, అర్థం చేసుకోమని అడిగేది. వాళ్ళేమో కాళేశ్వరంలో అసలు అవినీతి జరగలేదని అంటే, మీరేమో బయటకి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అవినీతి దొంగలు వీళ్ళే అని చెప్పేసి వినట్లేదు. దయచేసి అర్థం చేసుకోమని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి సమాజాన్ని కూడా అడుగుతా ఉన్నా. ఏంటంటే ఆమె బాధ, ఆమె ఆవేదన ఇది. ఆమె చెప్పే ప్రయత్నం చేసిన విషయాల్ని అక్కడ పట్టించుకోవట్లేదు. దయచేసి బయట పరిస్థితి ఇట్లా ఉంది, ప్రభుత్వాలు మమ్మల్ని తప్పుపడతా ఉన్నాయి, ప్రతిపక్షాలు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం వ్యక్తిగత ప్రాపగడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఇమేజ్ ని పెంచుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను ఉసిగొల్పి చుట్టూ తిప్పుకుంటున్నారు, కొంతమంది నాయకుల్ని అనుమానాలను తయారు చేసుకుంటున్నారు. కానీ అధినేతను రక్షించడం లేదనేదే కదా ఆమె ఆవేదన. అది చెప్పే ప్రయత్నం చేస్తే ఆమెను విలన్ గా చేసి ఆమె మీద దుష్ప్రచారాలు చేసుకుంటా, తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టి ఎదురుదాడికి దిగి విష ప్రచారాలు చేసుకుంటా కూర్చొని ఇవాళ దాన్ని కూడా మళ్ళీ మిగతా రాజకీయ పార్టీలు మిగతా వాళ్ళు కూడా అయ్యో ఇదే నిజమేమో అనేటటువంటి పరిస్థితికి తీసుకెళ్లారు. ఇది కదా బాధ. ఆమె ప్రశ్నించింది, ఆమె వ్యక్తిగతంగా నాకేదో పదవి కావాలని అడగడం లేదు, లేకపోతే నాకేమో ఆస్తి పంపకం జరగమన్నట్టు నా హక్కులేమో అడగడం లేదు. ఆమె ప్రజల వైపు నుంచి అడిగినారు, ఉద్యమం నుంచి వచ్చినారు కాబట్టి అడిగినారు, ఉద్యమకారుల ఆవేదనను వెలిపుచ్చే ప్రయత్నం చేసినారు. మీరు వరంగల్ సభను తీసుకుంటే పెద్ద పెద్ద నాయకులు నిలబడి ఉంటే వీళ్ళు కూర్చొని ఉంటే తను లేచి కుర్చీలు ఇచ్చి కూర్చోబెట్టినారండి. మీరు విజువల్స్ చూడండి ఒకసారి. అంటే ఎవరు పార్టీ గురించి ఆలోచిస్తున్నారు, ఎవరు కేసీఆర్ మర్యాదల గురించి ఆలోచిస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది అక్కడ. తను ఇంత జాగృతి సంస్థగా ఉండి కూడా ఒకవేళ పార్టీకి అభ్యంతరాలు ఉంటే ఉండవచ్చు కానీ ఉద్దేశంతో ఆమె నిరసనలు తెలియజేసే విషయంలో కూడా కేసీఆర్ కు ఎక్కడ మరకంటకుండా చూసేటువంటి ప్రయత్నం, ఆమెకు ఎక్కడ మాట పడకుండా చూసే ప్రయత్నంలో తను భుజాస్కంధాల మీద తీసుకుంటే పార్టీగా ఉన్న నాయకులు పక్కనున్న నాయకులు ఎందుకు పనిచేయలేదు అంటున్నా. మీకు సబ్మిషన్ ఉందంట సత్యవతి గారు, ఏంటి మేడం? కవిత గారు మాత్రమే పనిచేస్తున్నారు పార్టీలో, మిగతా నాయకులు ఎవరు పనిచేస్తలేరు అనే మాట వెనక్కి తీసుకోవాలని నేను కోరుతున్నా. మీరు లగచర్ల విషయం కావచ్చు, అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ విషయం కావచ్చు, రైతులకు ఎరువులు ఇయ్యని అంశం కావచ్చు, కాళేశ్వరం నీళ్లు వదలండి అని చెప్పేసి కొట్లాడ కావచ్చు, వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్లి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఎక్కడికక్కడ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు కావాలని చెప్పేసి చేస్తున్నటువంటి తప్పుడు నిర్ణయాలు. లగచర్ల అంశం ఎంత సీరియస్ అంశం అండి. లెటర్ రాసిన తర్వాత జరిగిన పరిణామాల్లో కానుకుర్తి తెలుసా అండి మీకు? కానుకుర్తిలో ఏం జరుగుతుందో తెలుసా? కానుకుర్తి సమస్య ప్రజలు కారా? కానుకుర్తిలో ఏం జరిగిందో ఎవరు వెళ్ళారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్పండి. కానుకుర్తికి కవిత గారు కానుకుర్తి ప్రజల్ని గుర్తించిందా బీఆర్ఎస్ పార్టీ? కానుకుర్తిలో ఏం జరుగుతుందో బీఆర్ఎస్ పార్టీకి తెలుసా? లెటర్ రాసిన తర్వాత కానుకుర్తి ప్రజల అవస్థలు, అర్ధరాత్రి పూట పోలీసులు వెళ్లి వాళ్ళు వేధించడం, అక్కడ భూనివాసితులు గగ్గోలు పెడతా ఉండడం, అక్కడ ఆడవాళ్ళు ప్రభుత్వాలనే కాదు ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్న ప్రభుత్వాలు శాపనార్థాలు పెడతా ఉంటే ఏది ఎందుకు వెళ్ళలేదు అంటున్నా. ఎందుకు వెళ్ళలేదండి? ఏది వెళ్ళలేదు కదా. లగచర్ల లెటర్ రాకముందు విషయం, లెటర్ రాసిన తర్వాత మీరు చేసిన పనిలో లగచర్లకు కానుకుర్తికి వెళ్ళి కవిత గారు మాట్లాడడం మీకు నేరమైపోతుందా? ప్రజల వైపు నిలబడడం తప్పవుతుందా? ప్రజల్ని కాపాడుకోవాలనుకోవడం తప్పవుతుందా? ఒక నిమిషం, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? లేదమ్మా, ఇది నిజం చెప్తున్నా తల్లి, నేను నిజం చెప్తున్నాను తల్లి, నేను నిజం చెప్తున్నా. అన్ని విషయాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఇద్దరు నాయకులు అసెంబ్లీలో. వాళ్ళ ఆడబిడ్డ ఆత్మ కోసం వినపడటం లేదా? ఆడబిడ్డగా దయచేసి మీరు అర్థం చేసుకోమని నా విజ్ఞప్తి. అమ్మ ఆడబిడ్డగా మీరు కూడా అర్థం చేసుకోమని నేను కోరుతా ఉన్నా. మహిళల్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. ఒక ఆడబిడ్డను అట్లా దుష్ప్రచారం చేయొచ్చా? తప్పుడు తిట్టిపియొచ్చా? తిడితే కనీసం మాట్లాడరా? ఒక ఆడబిడ్డగా మీరు చెప్పండి, నా సోదరిగా మీరు చెప్పండి. నేను మీ సోదరుడు అడుగుతున్నా, ఒక ఆడబిడ్డను అట్లా తిడితే నోరు మూసుకొని కూర్చుంటే ఆమె ఎంత బాధపడి ఉంటది, ఎంత ఆవేదన చెంది ఉంటది. ఇది మన సంస్కృతి. ఇక్కడ మనకు బాధ్యత లేదా? సామాన్యులుగా మాట్లాడుతున్నారు, గ్రామాలలో ప్రజలు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడరండి? పార్టీ ఎందుకు పార్టీ అయితే మహిళగా మాట్లాడకూడదా? లగచర్లలో జరిగింది వేరే దగ్గర జరిగిన వాళ్ళు వచ్చి రాఖీలు కట్టవచ్చు, ఇంటి సోదరి రాఖీ కట్టకూడదా? వినండి ఇస్మాయిల్ అన్న, వినండి. నిందలు వేరు, నిజాలు వేరు.
లిక్కర్ కేసు నింద, లిక్కర్ కేసు కుట్ర అని చెప్పేసి బీఆర్ఎస్ ఓపెన్ చేసింది, బీఆర్ఎస్ మాట్లాడింది, బీఆర్ఎస్ ఉద్యమించింది. కవిత గారి మీద జరిగినటువంటి నిందా ఆరోపణ కావచ్చు, కేసు కావచ్చు, జైలు జీవితం కావచ్చు, ఎంతో బాధపడ్డటువంటి సందర్భం. తండ్రిగా ఎంత కుంగిపోయారు. అంటే ఒకటి సత్యవతి గారు, ఇంకొకటి కేసీఆర్ ఇట్లా బాధపడ్డట్టు అంటున్నారు బయట, నిజమేనా? అంటే ఎంపీగా గెలిపించినాం, తర్వాత ఓడిపోతే కూడా ఎమ్మెల్సీ ఇచ్చినాం, ఇంకేం తక్కువ చేసినాం కవితకి అని చెప్పేసి కేసీఆర్ బాధపడ్డారా? ఓడగొట్టిన వాళ్ళ విషయంలో కూడా బాధపడ్డారు, తెలిసి బాధపడ్డారు. ఆమెను ఓడగొట్టిన వాళ్ళ విషయం తెలిసి కూడా బాధపడ్డారు. ఆ విషయం కూడా మాట్లాడాలి. ఎందుకు బాధపడారు చెప్పండి. ఇవాళ అదే కన్న తండ్రి లిక్కర్ కేసులో అక్కగారు జైల్లో అరెస్ట్ అయినప్పుడు, జైలుకి వెళ్ళినప్పుడు ఎంత ఓపెన్ గా మాట్లాడారు. నా బిడ్డ కడిగిన ముత్తంలాగా బయటకు వస్తా అని చెప్పేసి పార్టీ నుంచి, అధినాయకత్వం నుంచి అంత మంచి ప్రశంసలు వస్తే కవిత గారికి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్ర కమిషన్ కావచ్చు, దీని మీద అదే స్థాయిలో ఆమె స్పందించాల్సింది పోయి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, కమిషన్ కి వ్యతిరేకంగా తను చేసింది ఏంటండి? ఇప్పుడు ఈ రోజు వరుసగా కాంగ్రెస్ ప్రశ్నిస్తా ఉన్నారు, కాంగ్రెస్ నిర్ణయాలు వ్యతిరేకిస్తా ఉన్నారు. ముఖ్యంగా హరీష్ రావు గారు జైలుకి వెళ్ళి కలిసి వచ్చారండి, జైలుకి వెళ్ళి కలిసి వచ్చారు, బయటకు వచ్చేంత వరకు కూడా వర్క్ చేశారు. కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కంటికి రెప్పలాగా కాపాడుకున్నారు. మాకు అక్కడ అభ్యంతరం ఏం లేదు, ఆ విషయంలో అభ్యంతరం లేదు. లెటర్ రాసిన తర్వాత జరిగిన పరిణామాల మధ్యన అభ్యంతరాలు ఉన్నాయి, అక్కడేం అభ్యంతరం లేదండి. ఇస్మాయిల్ అన్న అంతర్గతంగా మాట్లాడుకోవాలి తప్పకుండా. అదే నేను అదే అడుగుతున్నాను, మీ మాటతో నేను ఏకీభవిస్తున్నా. అంతర్గతంగా ఉండాల్సిన విషయాలు బహిర్గతం చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారు, దాంట్లో కుట్ర దాగి ఉందా లేదా, కుట్రదారులు ఎవరు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? లేక బయటికి వచ్చే అంశం మీదనే అక్క పోరాటం చేయొచ్చు, కానీ నిన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరైనా ఎవరైనా, ఇగో మిగతా పార్టీల వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, అది మాత్రం సహించరాని చెప్పేసి చెప్తున్నారు కదా, సెల్ఫ్ గోల్ కవిత కదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఇంతకన్నా ఏం కావాలన్నా? ఒక నిమిషం అండి సత్యవతి గారు. ఇస్మాయిల్ గారు, వీటికి మీ జవాబు ఏంటి? అండ్ ఇంకొకటి, ఈ సస్పెన్షన్ తర్వాత ఈ రోజు మీడియా పాయింట్ లో కవిత ఏం మాట్లాడుతుంది అన్న ఒక ఉత్కంఠ అందరికి ఉంది. అండ్ ఇంకొకటి, పార్టీ పెట్టబోతున్నారు, కొత్త పార్టీ అనేది కూడా బయటకు లీకులు వచ్చేసాయి. ఈవెన్ ఆ బంజారా హిల్స్ ఇంటి పక్కనే 3 అంతస్తుల భవనం కూడా అటు జాగృతి కార్యాలయం పేరుతో ఒకటి స్టార్ట్ చేశారు. కాబట్టి ఏంటి ఆ కొత్త పార్టీ పేరు? టీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, ఏ రకంగా ఉండబోతుంది? అన్ని ఊహాగానాలు మాత్రమే. ఈ ఊహాజనితాలకు నా దగ్గర ఆన్సర్ లేదు. నేను ఎందుకంటే ఇంకా మా నాయకురాలతో మాట్లాడేది, అటువంటి చర్చ మా సంస్థలో జరగలేదు. మీరు అందరూ చాలా వరకు తెలిసో తెలియకో చాలా మంది దాన్ని రాజకీయ పార్టీగా మాట్లాడుతున్నారు. అదొక ఉద్యమ సంస్థ, నిఖార్సైన ఉద్యమ సంస్థ. తెలంగాణ ఉద్యమం మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల ఆత్మగా నిలబడి కొట్లాడినటువంటి సంస్థ. ఆఫీస్ కూడా చాలా కాలం క్రితం తీసుకున్న ఆఫీసే అది. తర్వాత ఇక్కడ గ్రామ స్థాయి నుంచి జాగృతికి నిర్మాణం ఉందండి. ఇక్కడ నుంచి ప్రపంచ స్థాయికి కార్యక్రమాలు నిర్వహించింది జాగృతి. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ఉద్యమించినటువంటి సంస్థ. కవిత గారి నేతృత్వంలో అనేక జాగృతి సంస్థ అనేది రేపు రాజకీయంగా ముందుకు వెళ్ళారు, ఓన్లీ ఉద్యమంగానే ఉంటారు అంతే. దానికి ఎట్లా చెప్తామండి? ప్రజల నుంచి వచ్చినటువంటి ఏ నిర్ణయాన్నైనా గౌరవించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలు ఏం కోరుకుంటే అది చేయడానికి ఉంటుంది. ఉద్యమ ఆకాంక్షలని గౌరవించేటటువంటి కవితక్క గారి నేతృత్వంలో ఇవాళ రేపు ఎటువంటి నిర్ణయాలు ఉంటాయనేది ఊహించి చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ జరిగిన పరిణామాల మీద తప్పకుండా మాట్లాడుకుంటాం, మేము సమావేశం అవుతాం, మాట్లాడుకుంటాం, అందరి నిర్ణయాలు తీసుకుంటాం, క్షేత్రస్థాయిలో నిర్ణయాలు కూడా తప్పకుండా తీసుకుంటాం. ఓకే, ఎస్ సతీష్ మాదిగ గారు, మీ పాయింట్ మీరేమంటారు? ఇప్పుడు ఒకవేళ కొత్త పార్టీ పెడుతున్నారని అనుకుంటున్నారా, లేదంటే కాంగ్రెస్ లోకి ఇన్వైట్ చేస్తారా? మాకు అవసరం లేదండి, మాకు అవసరం కూడా లేదు, అటువంటి అవసరం మాకు లేదు. ఒకటి మేడం, చెప్పండి. ఎంత అతుస్తాగా ఉన్నారంటే, ఇప్పుడు మొన్న ఘోష్ కమిషన్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వచ్చింది. అంటే అందులో ఆయన స్పష్టంగా చెప్పిండు, నేను పూర్తి సమాచారాన్ని మీ ముందు పెడుతున్నాను, ఇక్కడ అవినీతి జరిగింది, అవినీతి చేసింది ప్రభుత్వం ఉన్న సమయంలో ఇంజనీర్లు చేసిండ్రా, కేసీఆర్ చేసిండ్రా, హరీష్ రావు చేసిండ్రా, ఇంకెవరు చేసిండ్రా అనేది రేపు సిబిఐలో బయటపడుతుందండి. ఈ రోజు ఆయన ఇది ఎందుకొరకు ఒక 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్ట్ ను కట్టారు, అది ఇంకా కూడా పూర్తి కాలేదు. సరే, కానీ అంటే మీరు చేసిన విచారణ కూడా మీరు నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నుంచి కూడా పూర్తి వివరాలు రాలేదు, మెగా ఇండస్ట్రీస్ అని కవిత ఈ మాటలు కూడా అనింది. మరి విచారణలు వీళ్ళని ఎందుకు తీసుకురాలేదు అనేది కదా వాళ్ళ ప్రశ్న. మేడం ప్లీజ్ ఒక నిమిషం. ఇప్పుడు ఒక సామెత ఉందండి, చాలా మంది ఒక నానుడు చెప్తుంటారు, మరి బాబు పాస్ అయినవా అని చెప్పేసి అంటే కొడుకు తండ్రికి ఏం సమాధానం చెప్తారంటే, ఆ ఎల్లయ్య కొడుకు ఫెయిల్ అయ్యిండు, ఈ పుల్లయ్య కొడుకు ఫెయిల్ అయ్యిండు, వాడు ఫెయిల్ అయ్యిండు, వీడి ఫెయిల్ అయ్యిండు, నేను కూడా ఫెయిల్ అయ్యిండు. అంటే మీరు కూడా అంతే చెప్తున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే చెప్తుందా? పోలవరం కూర లేదా, ఇంకోటి కూర లేదా, ఇంకోటి కూర లేదా, ఇంకోటి కూర లేదా,
కేసులు వేసినా ఏమైనా ఎంక్వైరీ సతీష్ మాదిగ గారు మీరు 1,000 వాళ్ళని చూపిస్తున్నప్పుడు 4,000 మిమ్మల్ని కూడా చూపిస్తాయి. మీరు అన్న సామెత మీకు కూడా వర్తిస్తుంది. మేము కూడా బలంగా కోరుతున్నది అదే. ఇది ప్రజాధనము, ఇది కేవలం ఒక పార్టీదో ఒక నాయకుడిది కాదండి. ఇది ప్రజాధనము, ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు. ఒకవేళ ఎవరైనా పాల్పడితే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మేము కూడా. ఒక నిమిషం ఫైనల్ కామెంట్స్ సత్యవతి గారు, ఒక నిమిషం సతీష్ గారు ఫైనల్ కామెంట్స్. చెప్తున్నాం మేము. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి సతీష్ గారు, మీ రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు? ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడం కోసము సిడీలను సిబిఐలను ఉపయోగిస్తున్నారని చెప్పేసి ఎక్కడికక్కడ మాట్లాడి తెలంగాణలో మీ ముఖ్యమంత్రి ఏం చేసిండండి? ఒక నిమిషం సతీష్ గారు ప్లీజ్ వెయిట్. శ్రీనివాస్ గారు మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి దీనిపైన? అదే ఇదంతా కూడా బిఆర్ఎస్ పార్టీ యొక్క పతనం మొదలైంది ఈ రాష్ట్రంలో. పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంకా డే బై డే ఇంటర్నల్ క్లాషెస్ కారణంగా లేకుంటే ఫినాన్షియల్ డిస్ప్యూట్స్ కారణంగా ఆ యొక్క బిఆర్ఎస్ స్వయం కృతాపరాధంతో పతనమైంది. ఆ పతనమై దాని మీద కూడా బాధ్యులుగా నిర్ధారించాల్సినటువంటి సర్కారు తప్పించుకుంటే నాకు బాధిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఎంత ఆక్రోశంతో నన్ను జైల్లో పెట్టినారు, నా పాప కూతురు పెళ్లికి కూడా అటెండ్ కానివ్వలేదు అనే ఒక ఆక్రోశం ప్రతిసారి వెలుగక్తా ఉంటే మీరు పర్సనల్ గా వెంటనే తీసుకోకుండా కానీ జరిగినటువంటి సత్యాన్ని బయటకు వస్తున్నప్పుడు, వాస్తవాలు బయటకు వస్తున్నప్పుడు, యాక్షన్ సుమోటోగా వస్తున్నప్పుడు తీసుకొని వెనక ముందు వెనుకైతా ఉన్నారు. ఇది ఒకటే కాదు అనేక అంశాలు గత సర్కారులో జరిగినట్టు కుంభకోణాలు, తలసాని గారు గొర్రెల గురించి కావచ్చు, భూదాన్ గురించి కావచ్చు, లేకుంటే పవర్ ప్రాజెక్టు, అనేక విషయాల మీద హౌ ఫార్ సీరియస్ దిస్ రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు పరీక్ష బాల్ వారా కోర్టులో ఉన్నది. వాళ్ళు ఆ బాల్ సరిగా ఆడాలి. ఊరికే టైం పాస్ చేయడానికి నేను ఎవరికి ఎచ్చరం కావద్దు, దూరం కావద్దు, దుష్మని కావద్దు అనే మాట మనసులో పెట్టుకొని ఆడేటువంటి నాటకమే తప్ప కాంగ్రెస్ సర్కార్ కూడా ఇండైరెక్ట్ గా బిఆర్ఎస్ వాళ్ళతో కూడా చేతులు కలిపిపోయి నీకింత నాకింత, నువ్వు ఇంత సంపాదిస్తే నాకు వస్తే నేను యాక్షన్ తీసుకోను. ఇది అనుమానపడతారు జనాలు. తెలంగాణ ప్రజలు హుషారు చైతన్యం అవుతుంది. పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలు. ఓకే అండి వినోద్ కుమార్ గారు, సో మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్లుగా బీఆర్ఎస్ కి నిజంగానే బ్యాడ్ డే స్టార్ట్ అవుతున్నాయా? అండ్ ఇంకొకటి, ఈ విషయంలో కూడా అన్ని కమెంట్స్ లో చూస్తుంటే కానీ నిన్న హరీష్ రావుని మాత్రమే డైరెక్ట్ గా టార్గెట్ చేశారు కవిత. కేటీఆర్ విషయంలో ఇప్పుడు స్పందించలేదు, సైలెంట్ అయిపోయారు. దీని వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు కుటుంబ రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే అమ్మా, ఇప్పుడు కుటుంబ రాజకీయాలలో ఆధిపత్య పోరు ఉంటది. ఆధిపత్య పోరులో ఇప్పుడు కవితకి నిజంగానే అన్యాయం జరిగింది వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఆమె నిజంగా మంత్రివర్గంలో ఆమెకు స్థానం ఇవ్వలేదు. రెండవది పార్టీలో కూడా కీలకమైన పదవి ఇవ్వలేదు. సో ఈ రెండింటి వల్ల కూడా ఆమెకు నిరాశ ఎదురైపోయింది. నేను ఇంత కష్టపడి జైలు పాలై ఇంది చేసినా కూడా నాకు ఈ రకంగా ఇబ్బంది పెడుతుంది మా కుటుంబంలో ఉన్న సభ్యులు అని చెప్పేసి ఆమె కుటుంబ సభ్యులందరి మీద కోపం ఉంది. వాళ్ళ అన్న మీద ఉంది, బావ మీద ఉంది, ఇంకా మిగతా వాళ్ళందరి మీద ఉంది. తండ్రి మీద ఎట్లా ప్రేమ ఉంటుంది, నాకు అసలు నన్ను ఇట్లా చిన్న చూపు చూస్తున్న కోపం కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ కుటుంబ సమస్య ఒకటి, రెండవది ఆర్థిక లావాదేవీలు ఒకటి, మూడవది అధికారంలో వాటా కోసం, అంటే పార్టీలో వాటా కోసం. ఈ 3 అంశాలు ఆ పార్టీని అతల కుతలం చేస్తున్న విషయం అయితే ఉంది ఒకవైపు. మరొకవైపు బీజేపీ కాంగ్రెస్ కుట్రమని ఇవాళ నిజంగానే అవినీతి జరిగితే ఎఫ్ఐఆర్ ఎందుకు ఒక్కటి నమోదు కాలేదు? నిజంగానే అవినీతి జరిగింది అనుకుందాం పూర్తి స్థాయిలో ఘోష్ కమిటీ అవినీతి జరిగిందని చెప్పినప్పుడు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు నమోదు చేయలేదు? ఎందుకు అరెస్టులు చేయలేదు? చేసి ఇవాళ చేయకుండా ఎందుకు బీజేపీ కప్ప చెప్తున్నది? మళ్ళీ బీజేపీ చేతికి ఇంత ఆలోచనలు ఇస్తుంది అంటే ఏమి తెలుసకుండా దీన్ని ఒక రాజకీయంగా చేస్తూ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఒక ప్రాంతీయ పార్టీని మొత్తం అతలకూతులు. ప్రాంతీయ పార్టీలో సంక్షేమం అనేది వాస్తవం, జరిగిందనేది జరుగుతున్నది. దీన్ని ఆసరా చేసుకుని ఇవాళ పార్టీని క్లోజ్ చేయడానికి తన ఈ అసలంగా వాడుతున్నది ఈ ఘోష్ కమిషన్ అనేది. కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి చేస్తున్న డ్రామా ఇది. ప్రాంతీయ పార్టీలను ఇప్పటికైనా కాపాడుకోవాలా ప్రజలు. కాకపోతే కేసీఆర్ గారు పవిత్రుడు, కవిత పవిత్రులు అంటే నేను అనను, లేదంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే వారు ఒకరప్పుడు ఉస్మానియాకి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి నాకు తెలుసు.
నేను ప్రొఫెసర్ గా ఉద్యమంలో కీలకంగా ఉన్న వ్యక్తిగా తెలుసు. ఓకే. చెప్పులు కూడా గతిలేవు. హరీష్ రావుకు చెప్పులు గతిలేవండి. చెప్పులు సరైన చెప్పులు లేవు. ఇలా హరీష్ రావు పరిస్థితి ఏంది చూడండి ఒకసారి. సో కాబట్టి ఇవాళ అవినీతి కుంభకోణాల మయమైన బీఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్ ఉందో దాని మీద చర్యలు జరగాల్సిందే. ఖచ్చితంగా ప్రజల సొమ్ము రికవరీ చేయాల్సిందే. అట్లానే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ వీళ్ళిద్దరు ప్రాంతీయ పార్టీని క్లోజ్ చేస్తా అంటే ఊరుకునేది లేదు. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన కేసీఆర్ ని గాని లేదంటే తెలంగాణ నాయకులను గాని ఉద్యమకారులను గాని ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. రేపు ఈ రెండు జాతీయ పార్టీలు ఏవైతే ఉత్తరాది పార్టీలు ఉన్నాయో ఉత్తరాది పార్టీలకు బుద్ధి చెప్పకపోతే రేపు తెలంగాణ అస్తిత్వం పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అటు ఈ రోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో కవిత ఏం మాట్లాడతారు, అటు